శ్రీరామ్ గారు ఎవరు అది ఇప్పుడు మనుషులకి ఎలాగో పార్టీలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా. అంటే ప్రత్యేకమైన కాదు, ఇప్పుడు రాజ్యాంగం కల్పించింది. నాకు తెలిసినంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఆర్టికల్ 19 ప్రకారంగా. దాన్ని కూడా కట్టెలు చేసినట్లే కదా. ఇప్పుడు ఒక పార్టీ ఆయన అధ్యక్షుడు, అలాగే ఇక్కడ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, 5 శాఖలు నిర్వహిస్తున్నటువంటి ఒక మంత్రి, మరి అటువంటి ఆయనకే ఆయన హక్కుల్ని ఆయన రాజ్యం సభ పెట్టుకోవడాన్ని ఇప్పుడు పెట్టుకోలేని పరిస్థితి పక్కన రాష్ట్ర ప్రభుత్వం కల్పించడాన్ని ఏ విధంగా చూడాలి? 2, వాళ్ళు కోట్ చేసినటువంటి రీజన్స్. 3, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పృశించినటువంటి అన్ని అంశాలు, ఇంక్లూడింగ్ ఆయన పర్సనల్గా ఏదో ఒక ల్యాండ్ కబ్జా చేశారని చెప్పేసి వస్తున్న ఆరోపణల మీద కూడా స్పందిస్తూ, ఇప్పటికిప్పుడు ఈరోజు అది కనుక ఆ రకంగా కబ్జాని కనుక చెప్పగలిగితే అది నేను వెంటనే తిరిగి రాసి ఇచ్చేస్తాను గవర్నమెంట్కి అని చెప్పేసి చెప్పడం. కానీ సార్, ఎవరు అబ్జర్వేషన్? శ్రీరామ్ గారు ఈరోజు క్లియర్గా ఈరోజు నా వాయిస్ వస్తుందా సురేష్? నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది క్యారియర్. క్లియర్ గా ఈ రోజు జరిగిందంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్, ఇందులో ఏ డౌట్ అక్కర్లా. అది మంత్రిగా కూడా ఫెయిల్ అయ్యాడు, పొన్నం ప్రభాకర్ మంత్రిగా కూడా ఫెయిల్ అయ్యాడు. ఆయన ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి అసలు ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రం తిరగడానికి వీల్లేదు, ఆంధ్ర వాళ్ళు తిరగడానికి వీల్లేదు అని ఎట్లా మాట్లాడతారు? అసలు ఇంకొక పైగా సచివాలయానికి వీళ్ళు రావడానికి వీల్లేదు, సచివాలయంలో వీళ్ళు బాగా వేయడానికి వీల్లేదు ఎట్లా మాట్లాడతారండి ఆయన? సరే, మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడినా లేదంటే కాంగ్రెస్ లోనే వేరే వాళ్ళు మాట్లాడినా అది ఒక పద్ధతి. సరే, ఏదో రాజకీయంగా మాట్లాడారు అనుకో. పొన్నం ప్రభాకర్ ఎట్లా మాట్లాడండి ఆయన? మినిమం బాధ్యత లేకుండా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళని పీకి పక్కన పెట్టాలి. నిజంగా కనుక రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేసేవాడైతే ముందు అసలు పొన్నం ప్రభాకర్ని తీసి పక్కన పెట్టాలి. నిన్న మాట్లాడిన మాటలకి. సరే, ఈ రోజు కొంచెం కంట్రోల్లో ఉండి మాట్లాడాడు ఆయన, కొంత నయం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత కొంత కంట్రోల్లో ఉండి మాట్లాడాడు. కానీ నిన్న మాట్లాడిన మాటలు ఆయన మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కాదు ఆయన మాట్లాడిన మాటలు. కాబట్టి ఆయన కంట్రోల్ చేయలేకపోవడం అనేది ప్రభుత్వం ఫెయిల్యూర్. రెండవది, తెలంగాణలో ఒక రాజకీయ పార్టీకి ఒక సభ పెట్టుకోవడానికి అవకాశం లేదంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ ప్రకారం పనిచేసే కాంగ్రెస్ పార్టీ, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే పనిచేసే జనసేన. మరి ఒక పార్టీ ఇంకొక పార్టీ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆ పార్టీలు కానీ ఆ పార్టీలో వ్యక్తులు కానీ ఎట్లా మాట్లాడతారండి? పైగా మాట్లాడింది కూడా ఎవరు? వచ్చి అద్దంకి దయాకర్ గురించి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ నేను ప్రేమిస్తున్నా అని మాట్లాడే ఆయన ఈరోజు పాకిస్తాన్నే నువ్వు ప్రేమించేవాడు, ఆంధ్రాని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నువ్వు పాకిస్తాన్నే నువ్వు ప్రేమిస్తావు, ఆంధ్రాని మాత్రం ప్రేమించావు. ఆంధ్రావాడు మాత్రం పనికిరాడా? ఏంటిది అంటే? ఇది ఈ దేశంలో ఏం చేద్దామని మీరు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు. కాబట్టి ఏంటంటే, ఊరికే ఈరోజు తెలంగాణ అని చెప్పి 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారంటే, లేదంటే రెచ్చగొట్టే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అది అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు బలహీనత. అది అంటే ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 12 సంవత్సరాల పాటు తెలంగాణను దేనికోసం తీసుకొచ్చిందో అది నెరవేర్చడంలో ఫెయిల్ అయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు అందరూ ఒప్పుకుంటున్నారు. అక్కడ ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పిచ్చి వాగుడు వాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా కూడా ఏం ఎంకరేజ్ చేస్తున్నారు ఫైనల్ గా అంటే పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది కాసేపు పక్కన పెడితే, అసలు కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఫెయిల్ అయిపోయాడు అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు కేసీఆర్ ని తెచ్చుకున్నారో, తెలంగాణను తెచ్చుకున్నారో ఆ గవర్నమెంట్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు రెండున్నర ఏళ్ల బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్తారు వీళ్ళంతా. అందుకే మీరు వస్తే మాకు భయం, మీరు వస్తే మీరు ఎక్కడ మీరు సచివాలయం దాకా వెళ్ళిపోయారు. సచివాలయంలో పాగా చేస్తారన్న దాకా వెళ్ళిపోయారంటే అంటే పవన్ కళ్యాణ్ వచ్చేస్తే లేదంటే ఆంధ్ర నుంచి ఇంకో పార్టీ వస్తే ఖచ్చితంగా సచివాలయంలో పాగా వేస్తారన్న భయం ఉందా మీలో? ఎందుకంత భయపడుతున్నారు? కాబట్టి ఏంటంటే మీ ఫెయిల్యూర్ ని మీరు వేరే వాళ్ళ మీద 12 ఏళ్ల తర్వాత కూడా వేరే వాళ్ళ మీద చూపిస్తున్నారంటే మీ చేతకాంతనం కదా ఇది. అందువల్లే ఇప్పుడు ప్రజలు ఏమంటారు, రేపు ఇది అసలు ఎవరైనా సరే, ఎవరైనా ఒక పార్టీ పోటీ చెయ్యాలా వద్దా, లేదంటే
ఒక పార్టీ గెలవాలా అనేది నిర్ణయించాల్సింది ఎవరు? పార్టీ పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది ఎలక్షన్ కమిషన్. ఆ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు గెలవాలా వద్దా అని నిర్ణయించుకునేది ప్రజలు. మధ్యలో ఈ ప్రెస్ మీట్లు బ్యాచ్ ఏంటి? వీళ్ళంతా వీళ్ళు కాదు కదా నిర్ణయించేది. ఎవరు గెలవాలని మీకు ఏమైనా దమ్ముంటే మీరు చేయవలసిన పని ఏంటి? మీరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు మెసేజ్ ఇవ్వండి, వాళ్ళకందరికీ ఒక పిలుపు ఇవ్వండి. మేము తెలంగాణ వాదులుగా చెప్తున్నాము, 12 ఏళ్ల తర్వాత కూడా మనం ఏమీ పీకలేకపోయాము, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వస్తే కనుక వాళ్ళు గెలుస్తారు గ్యారంటీగా, కాబట్టి వాళ్ళని గెలవనివ్వద్దు అని చెప్పి ఒక పిలుపునివ్వండి. పవన్ కళ్యాణ్ ఓడగట్టండి, జనసేనని ఓడగట్టండి. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయబోతుంది అక్కడ. తెలుగుదేశం పార్టీని ఓడగట్టండి. లేదంటే రాబోయే రోజుల్లో మేము కూడా అవసరమైతే ఇక్కడ 3వ ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. అలాంటి అప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తాం. మమ్మల్ని ఓడించండి, ఓడించమని పిలుపునివ్వండి మీరు. అంతే తప్ప మీరు అసలు రావద్దంటున్నారంటే మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు మీరు? చక్కగా మీరు ప్రజా సమస్యల మీద తెలంగాణలో గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మీరు వాటిని పరిష్కరించుంటే ఈ రోజు అసలు అక్కడికి ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, లేదంటే ఈవెన్ మోడీ గారు డైరెక్ట్ గా వచ్చి అక్కడ పోటీ చేద్దామన్నా కూడా అవకాశం ఉండదు. అంటే అవకాశం ఉందని మీరు భయపడుతున్నారు, వీళ్ళు వస్తే అవకాశం ఉన్నట్టే అని మీరు భయపడుతున్నారు. పైగా ఎవరు మాట్లాడేది ఎవరండి? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న రాహుల్ గాంధీ వయనాడులో ఎలా పోటీ చేశాడండి? ముందు పొన్నం ప్రభాకర్ చేయాల్సింది ఏంటంటే వాయనాడులోనో లేదంటే ఇంకో దగ్గర, లేదా ఆవిడ వాళ్ళ అక్కయ్య ఆవిడ ఉంది కదా, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు ఏ ఊళ్ళో పుట్టారో ఆ ఊళ్ళో పోటీ చేయాలి. అసలు సోనియా గాంధీ ఎవరండి? సోనియా గాంధీకి అసలు ఈ దేశానికి సంబంధం ఏంటి? ఎలా ఎంపీ అయింది ఈ దేశంలో? ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే చేయాలంటే ఆవిడ ఇటలీలో కదా పోటీ చేయాలి. మనం ఎంత గౌరవించేవాడిని. అలాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ రోజు నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే పోటీ చేయి, ఇంకో చోట నేను పోటీ చేయలేవో, నువ్వు తిరగడానికి వీల్లేదని మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందా? ఇదే పరిస్థితి వస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ మాత్రం ఆ మాత్రం మంచి లీడర్స్ ఉన్నారు, మన మిత్రులు ఉన్నారు. ఇప్పుడు మన మీటింగ్ లో మన ప్యానల్లోనే ఉన్నారు. ఎంత చక్కగా మాట్లాడతారు. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళందరి మీద ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తిరగబడితే ఏమైనా మీ కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడింది? మీ కాంగ్రెస్ పార్టీ అసలు ఆంధ్రాలో ఉండడానికి వీల్లేదని మాట్లాడితే ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? కాబట్టి హద్దు మీరి మాట్లాడుతున్నారు. ఈరోజు ఫెయిల్యూర్, వాళ్ళు ఫెయిల్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ గా ఎందుకు మారిందండి? ఇలా ప్రాంతీయవాదం ఉంటే మరి బీఆర్ఎస్ గా ఎలా మారింది? మరి అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదే. ఈ రోజు కేసీఆర్ ని నువ్వు రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు, నువ్వు తెలంగాణ అని పేరు తీసేసావు కాబట్టి అని ఎవరు మాట్లాడరే? ఆ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ వద్దన్న వాళ్ళలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు అని చెప్పి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే టుకుడే బ్యాచ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏం మరి అందరే రేవంత్ రెడ్డి అందరే అంటే పవన్ కళ్యాణ్ కనపడంగానే మీరు ఒక రకమైన రాజకీయమా, రేవంత్ రెడ్డి గారికి ఒక రకమైన రాజకీయమా, కేసీఆర్ గారికి ఒక రకమైన రాజకీయమా, చంద్రబాబు నాయుడు గారికి ఒక రకం అంటే ఏంటిది అసలు? అంటే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అక్కడ మనం అసలు ఆ ప్రెస్ మీట్లు పెట్టే బ్యాచ్ అసలు వాళ్ళని అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదండి. వీళ్ళందరినీ ఎవరు గుర్తించలా. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ వీళ్ళెవరిని గుర్తించలా, ఖాళీగా ఉన్నారు అక్కడ. పొలిటికల్ గా ఏం చేయాలో తెలియక 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించలే వీళ్ళని. వీళ్ళు వచ్చి మేము తెలంగాణ కోసం పోరాడిన సమరవీరులం అని చెప్పి మాట్లాడతారు. పైగా వచ్చి బూతులు మాట్లాడతారు. ఏమన్నా అంటేనేమో అదే తెలంగాణ సంస్కృతి అంటారు. అంటే తెలంగాణని అవమానం చేస్తున్న బ్యాచ్ ఇదంతా. తెలంగాణలో పోరాటం ఉంది తప్ప ఇలా బూతులు మాట్లాడే సంస్కృతి లేదు. కాబట్టి వీళ్ళందరూ తెలంగాణని అవమానిస్తూ తెలంగాణని ఈ రోజు ఆత్మ న్యూనతాభావంలోకి తెస్తూ మీరు ఎన్నుకున్న లీడర్లే ఫెయిల్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అక్కడ బాగా వేస్తారేమో అని భయపడుతున్న పిరికి పందల్లాగా మీరు మాట్లాడుతూ మీరు తెలంగాణని ఎందుకు అవమానిస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి, అద్దంకి దయాకర్ దగ్గర నుంచి, ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడారు అరవింద ఏదో అతను ఉన్నాడు, అతని దగ్గర నుంచి ఈ ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ పెట్టే ఈ బూతులు మాట్లాడే వీళ్ళందరూ కూడా తెలంగాణను అవమానిస్తున్నారు. మేము ఫెయిల్ అయిపోయామని చెప్తున్నారు. కాబట్టి తెలంగాణను దయచేసి అవమానించకండి. మీరు తెలంగాణని అందరూ కలిసి అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం తెలంగాణలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో అది బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ ఎడిదిరిగి ఇక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎడిదిరిగి ఇక్కడ ఉంది. రేపు పొద్దున కవితమ్మ కానీ, కవితమ్మ తెలంగాణను పెట్టుకుంది పేరు, సరే తెలంగాణ నువ్వు పెట్టుకున్నావు ఓకే,
అవి మీరందరూ కూడా వచ్చి ఆంధ్రాలో పోటీ చేయండి. ఆంధ్రాలో ఉన్న పార్టీలు కూడా అక్కడ పోటీ చేస్తాయి. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు దేశంలో. మీరు బీఆర్ఎస్ పార్టీ మారిందని ఇక్కడ పెట్టారు కదా, అక్కడ అందరూ స్వాగతించారు కదా ఆంధ్రాలో. ఎందుకు ఇప్పుడు ఉలికి పడుతున్నారు మీరు? ఎందుకు ఉలికి పడుతున్నారు మీరు? కాబట్టి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. 2029 ఎన్నికల్లో ఇంకా కొన్ని పార్టీలు తెలంగాణలో రాబోతున్నాయి, ఇంకా కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు అన్ని కూడా ఆల్మోస్ట్, మరి వైసీపీ సంగతి ఒకటి డౌట్, ఎందుకంటే కేసీఆర్ గారితో అండర్స్టాండింగ్ ఏమైనా పోటీ చేస్తారో తెలియని ఆల్మోస్ట్ అన్ని పార్టీలు తెలంగాణలో పోటీ చేస్తాయి. ఇప్పుడున్న ఆంధ్రాలో ఉన్న పార్టీలు, రాబోయే పార్టీలు కూడా తెలంగాణలో పోటీ చేస్తాయి. అట్ ది సేమ్ టైం తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా ఆంధ్రాలో పోటీ చేయొచ్చు. వెల్కమ్. అంతే తప్ప మనం ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని కొట్టుకుని నువ్వు రావడానికి వీల్లేదు, నేను రానివ్వం అంటే రాజ్యాంగం అందరికీ అవకాశం కల్పించింది. రాజ్యాంగం కల్పించే అవకాశాన్ని ఏ ప్రభుత్వమైనా కాల రాస్తే ఆ ప్రభుత్వాన్ని కింద పడేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అవకాశం ఉన్నది. ఈ విషయం మర్చిపోవద్దు. ఏ ప్రభుత్వాలైనా, ఏ రాజకీయ పార్టీలైనా, రాజకీయ పార్టీలు మీకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో, రూల్స్ ఇచ్చిందో దాని ప్రకారం పనిచేస్తేనే మీరు పార్టీలుగా ఉంటారు, లేదంటే మీ పార్టీలు రద్దవుతాయి. ప్రభుత్వాలు మీరు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలు రాస్తామంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాడతాం, మేము రాజకీయం కోసం రెచ్చగొడతాం. ఇంకో అసలు ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చి, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ అంత అర్జెంట్ గా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇవంతా కూడా ఈ తెలంగాణ ఇష్యూ కనుక రేజ్ అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఇదంతా యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోద్దేమో, మనం వెనకబడిపోతామేమో. మొన్న తెలంగాణ ఇష్యూ అనేది చప్పబడిపోయిన తర్వాత మనం వచ్చాం, అందాక 10 ఏళ్ల పాటు మనకు అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఇష్యూ క్లియరప్ అయితే మళ్ళీ మనకు ఎక్కడ అవకాశం పోద్దాం అని చెప్పి తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చుందని కేసీఆర్ మాట్లాడకుండా, కేటీఆర్ మాట్లాడకుండా, హరీష్ మాట్లాడకుండా, వీళ్ళెవరు మాట్లాడకుండా 4th గ్రేడ్ 5th గ్రేడ్ వాళ్ళు ఎవరో రోడ్డు మీద 4 ప్రెస్ మీట్లు పెడితే ఈ మంత్రుల దగ్గర నుంచి కంగారు పడిపోయి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియకుండా మాట్లాడుతున్నారంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఎంత భయంలో ఉన్నారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తుతానికి బాగానే పనిచేస్తున్నాడు అనుకుంటున్నా. నేను మరీ అంత వరస్ట్గా పనిచేస్తున్నాను నేను అనుకోవట్లా. కానీ మీరెందుకు అంత భయపడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 ఏళ్ళ దాకా నేనే ఉంటా ఇక్కడ అని అంత ధైర్యంగా చెప్తుంటే, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు వచ్చి ఏమో మాకు డౌట్ అన్నారు మెసేజ్ మీరు పంపిస్తున్నారు, మీరు భయపడిపోతున్నారు, ఇంకోళ్ళు వస్తే మా సీట్ ఎక్కడ పోద్దో, మా పార్టీ ఎక్కడ ఓడిపోద్దో అని మీరెందుకు భయపడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు బాగానే పరిపాలన చేస్తున్నాడు, నేను 10 ఏళ్ళు ఉంటానంటున్నాడు. ఇప్పుడు అక్కడ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ కాదు కదా, రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు నేను నిన్నటి వరకు అలాగే అనుకున్నా. రేవంత్ రెడ్డి గట్సీ పొలిటీషియన్ గా తెలుసు. ఇప్పుడు పోలీసులు ఆ నిర్ణయం తీసుకున్నారంటే రేవంత్ రెడ్డి తీసుకున్నట్టే నిర్ణయం, బికాజ్ యు ఆర్ హెడింగ్ ద గవర్నమెంట్ దే. సో రేవంత్ రెడ్డి కూడా దీంట్లో భాగస్తుడే. అంటే నేను అనేది అదే, వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని భయపెట్టి ఇలాగైతే కనుక మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది మనం పోతామని భయపెట్టి ఇలా చేస్తున్నారు. రేపు పొద్దున అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చి మీటింగ్ పెడతాడు, అప్పుడు ఆపుగలరా రేవంత్ రెడ్డి? ఆపుతాడు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయి, నువ్వు ఎలా వచ్చావో మర్చిపోయి, తెలంగాణకు వ్యతిరేకంగా ఒకప్పుడు ఉండి ఈ రోజు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి? కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ పార్టీని కానీ నేను కోరేది ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. మా ప్రజలకి మనకు ఒకళ్ళు అవసరం లేదు. ఆంధ్ర నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు, శ్రీరామో, పవన్ కళ్యాణ్, సురేష్ గారు వీళ్ళు అవసరం లేదు, మేము పరిష్కరిస్తామన్న కాన్ఫిడెంట్ తో ఉండండి. మీరెందుకు భయపడుతున్నారు? మీరు భయపడుతున్నారంటేనే మీరు ఫెయిల్ అయ్యారని అర్థం. మీ ఫెయిల్యూర్ ని ఈ రోజు మీరు అందరూ బట్టబయలు చేశారు. పవన్ కళ్యాణ్ అడ్డం పడటం ద్వారా 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయని చెప్పి మీరు ఈ రోజు మెసేజ్ ని దేశవ్యాప్తంగా పంపించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కరెక్ట్.